డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించారు. కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్, రోటరీ క్లబ్ సంయుక్తంగా దివ్యాంగులకు ట్రే సైకిళ్ల పంపిణీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘన విజయం సాధించిన అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ సారథ్యంలో ప్రకాశం జిల్లాలో 4 ఎమ్మెల్యే స్థానాలు సాధించారంటూ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లా పట్టు కొమ్మ లాంటిదని హోంమంత్రి అభివర్ణించారు. ప్రజాసేవతో పాటు దాతృత్వానికి మారుపేరైన దామచర్ల కుటుంబం డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరింత విస్తృత సేవలు అందించాలంటూ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా అర్హులకు తమ శక్తి మేర సహాయ సహకారాలు అందిస్తున్న దామచర్ల నాగసత్యలత, ఆయన కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజలక్ష్ములను ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 10 లక్షల రూపాయల విలువైన ట్రై సైకిళ్లను 60 మందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ఎంఎం కొండయ్య, ముత్తుముల అశోక్ రెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మపల్లి సీతారామయ్య, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 4. దయచేసి స్టేజ్ పైన ఉన్నటువంటి ఒక సైడ్ కానీ ముందు తీయాలి. హలో, చదువుతున్నానండి పేర్లన్నీ ఒకసారి మీ చేతులు. సుస్వాగతం. నేను వెనకే ఉన్నాను. మన మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి మరో మంత్రివర్యులు డీజేఆర్ ట్రస్ట్ అమర్ లక్ష్మీనారాయణ, మినుక మల్లేశ్వరి, కొనప నాయుడు, సుందరగుంట రమణయ్య, ముఖ్యంగా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఇటువంటి మహత్కరమైన కార్యక్రమం జరుగుతున్న దామచర్ల జనార్దన్ గారి కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడా మన హోంశాఖ మంత్రులు అనిత గారు వచ్చున్నారు. అదేవిధంగా కొద్దిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా స్వామి గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు,
అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మాగుంట కుటుంబ అందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జరిపించవచ్చు. ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ తరఫున స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా డీజేఆర్ ట్రస్ట్ తరఫున మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు మన కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిపి ట్రస్ట్ ద్వారా సుమారుగా వీల్ చైర్స్ని అదేవిధంగా ట్రైసైకిల్స్ని ఏర్పాటు చేయడం చాలా మంది వికలాంగులకి ఇదొక భరోసాగా ఒక ఆసరిగా నిలబడే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీనికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీనికి స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి ఇంచుమించుగా సుమారుగా 1000 గొడుగులు అదేవిధంగా 300 మంది తోపుల పళ్ళకి కూడా చిరు ఏర్పాట్లకు అందించడం అదేవిధంగా సుమారుగా 10వ తరగతి వరకు కూడా చదువుతున్న వాళ్ళకి 100 మంది విద్యార్థులకి స్కూల్ ఫీజులు అన్ని కూడా కట్టి స్వయంగా వాళ్ళే చదివించడం అదేవిధంగా అనేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం సుమారుగా మొన్న గణపతి ఉత్సవాల్లో కూడా దగ్గర 5,000 గణపతులు మట్టి గణపతులు అందరికీ కూడా అందించడం ఇలా సుమారుగా చాలా ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయడం ఒకటైతే సుమారుగా దామచర్ల ఆంజనేయులు గారి తాలూకా స్మరించుకుంటూ ఈరోజు ఆయన సేవల్ని స్మరించుకుంటూ ఈరోజు ప్రకాశం మొత్తం ఖమ్మం జిల్లాలో అందరూ కూడా అతన్ని ఒక రాజకీయ గురువుగా భావించే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు గుట్టుపాటి రవికుమార్ గారు, మన ఎంపీ గారు, అదేవిధంగా బాలవీరాంజనేయ స్వామి గారు, ఎమ్మెల్యే సాంబశివరావు గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. మా లక్ష్మి అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఒకటి మాత్రం చెప్పవేను, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా వాళ్ళకి రాజకీయం చేయడం తెలుసు, సేవ చేయడం తెలుసు, ప్రజలకు అతి దగ్గరగా ఎలా ఉండాలో కూడా తెలుసు. కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి దామచర్ల ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ 18వ వర్ధంతి జరుపుకుంటూ కూడా ఇంత అంగరంగ వైభవంగా ఆయన స్మరించుకొని ఆయన నిర్దేశంతో ముందుకెళ్లే కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులందరూ కూడా చేయడం చాలా మంచి విషయం కింద భావిస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ప్రకాశం జిల్లా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కంచుకోట్లా ఉండే పరిస్థితి. 2019-24లో కూడా అన్ని చోట్ల కూడా ఇబ్బంది కలిగిన ఓవరాల్ గా 12 కాన్స్టిట్యున్సీలో సుమారుగా 4 కాన్స్టిట్యున్సీలు టీడీపీ కైవసం చేసుకోవడం కూడా తెలుసు. ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇప్పుడున్న మంత్రివర్యులు గుట్టుపాటి రవికుమార్ గారు కానీ అదేవిధంగా వీరాంజనేయ స్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అయ్యకుండా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడి ఈరోజు మళ్ళా తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి వాళ్ళందరూ కూడా ముఖ్య పాత్ర వహించినందుకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువవ్వాలని ఆ డీజేఆర్ ట్రస్ట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. యాక్చువల్గా అదే అంటాను, నేను చెప్పాను కదా ఆ సేవా కార్యక్రమాన్ని మా బ్లడ్ లో ఉంటుంది, ఆటోమేటిక్గా వారసత్వంగా తీసుకుంటారు వాళ్ళు కూడా. యాక్చువల్గా ఫ్యామిలీ అందరూ కూడా ఇందులో ఇనిషియేషన్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ అనిషాకి. అందరికీ నమస్కారం అండి. మేము ఎప్పుడు కూడా డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి అందరికీ ఉపయోగపడేలాగా ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా అదే విధంగా మేము వీల్ చైర్స్ పంచడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది వికలాంగులకి వీల్ చైర్స్ లేకుండా వాళ్ళకి మూవ్మెంట్కి కానీ ఫ్రీడమ్కి కానీ చాలా కష్టంగా ఉండడం వల్ల మేము అది గుర్తించి దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి వీల్ చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఇవాళ మేము 60 వీల్ చైర్స్ పంచడం జరుగుతుంది అందరికీ కూడా. ఇది వాళ్ళకు ఒక భరోసాలా ఉండి వాళ్ళకి ఫ్రీడమ్ కానీ వాళ్ళకి మూమెంట్ కానీ ఈజీగా ఉంటుందని మేము కోరుకుంటున్నాము. ఇలాగే కూడా మేము ఫ్యూచర్లో ఎన్ని విధాలుగా కుదిరితే అలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం డీజేఆర్ ట్రస్ట్ తరపున అందరికీ సహాయపడేలాగా. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి వచ్చి మాకు అందరికీ సపోర్ట్ చేసిన హోమ్ మినిస్టర్ అనిత గారికి, అలాగే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన రోటరీ క్లబ్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. ఈరోజు మన డీజేఆర్ ట్రస్ట్ తరఫున అండ్ రోటరీ క్లబ్ తరఫున ఎన్నో మెడికల్ ఎయిడెడ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. వాటిలో భాగంగా ఈరోజు వీల్ చైర్స్ మన చాలామంది నడవలేని వాళ్ళకి అందరికీ కూడా వీల్ చైర్స్ సమర్పించడం జరుగుతూ ఉంది. అట్లానే డీజేఆర్ ట్రస్ట్ తరఫున జరిగిన అంటే గత 1 year నుంచి కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. గ్రీనరీ మీద కానీ, క్లీన్ అండ్ గ్రీన్ కానీ, తర్వాత మొన్న జరిగిన వినాయక చవితి ఉత్సవాలప్పుడు మట్టి విగ్రహాలు ఇవ్వటం కానీ, తర్వాత ఈ తోపుడు బళ్ళు కానీ, ఇట్లా డీజేఆర్ ట్రస్ట్ తరఫున దామచర్ల ఆంజనేయులు గారి అమ్మాయి, తర్వాత దామచర్ల జనార్దన్ గారి అమ్మాయి,
దామచర్ల జనార్దన్ గారి అమ్మాయి వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు అంటే అనీషా లక్ష్మి తర్వాత మనీషా లక్ష్మి ఇద్దరు కలిసి డీజేఆర్ ట్రస్ట్ నడుపుతున్నందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అండి నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ని 25-26 డీజేఆర్ ట్రస్ట్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంటర్ సంయుక్తంగా ఈరోజు వీల్ చైర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ 60 వీల్ చైర్ వరకు పంపిణీ చేశాము. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు, ఇక వీల్ చైర్స్ కాకుండా తోపుడు బళ్ళు, ఐరన్ బాక్సులు, ఇక ముందు ఇక చాలా కార్యక్రమాలు చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. దీనికి సంయుక్తంగా డీజేఆర్ ట్రస్ట్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంటర్ ఆధ్వర్యంలో చేయడానికి మేము ముందుకు పోతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.